హాయ్ ఫ్రెండ్స్. నమస్తే. బాగున్నారా? టైటిల్ చూసి మీకు ఈ పాటికే అర్థమయ్యి ఉంటుంది. అవునండి. మా బాబు థర్డ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ దుబాయ్‌లో చేశాము. పార్టీ ఎలా చేశాము, డెకరేషన్‌కి ఎంత అయింది, రిటర్న్ గిఫ్ట్స్ ఏమేమి ఇచ్చాము, ఎవరెవరిని ఇన్వైట్ చేశాము, అవన్నీ ఈ వీడియోలో చూద్దాము. పదండి. అంటేనే కేక్. అందుకే మేము ఫస్ట్ కేక్ ఆర్డర్ చేయడానికి వచ్చాము. మా థీమ్ అయితే ఇయర్ మినియన్స్ థీమ్ అనుకున్నాము. సో మినియన్స్లో టైప్ ఆఫ్ థీమ్ కేక్ కావాలని మేము ఈ షాప్కి వచ్చామన్నమాట. ఈ షాప్కి ముందే మేము ఒక బేకరీలో కనుక్కున్నాము. మాకు ఇలా మినియన్స్ థీమ్ అనేసరికి వాడు చాలా ఎక్కువ కాస్ట్ చెప్పాడు. ఇంక ఈ షాప్లో చూస్తే చాలా పెద్దగా ఉంది ఈ షాపు. కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందేమో అని నేను చాలా భయపడ్డాను. కానీ ఒక్కసారి మేము కేక్ థీమ్ ఫ్లేవర్ అన్నీ చెప్పాక ఫైనల్ ప్రైస్ మాకు తక్కువగానే ఇచ్చారు. బాగా రీజనబుల్ అనిపించింది. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా చాక్లెట్స్ అనమాట. నీట్‌గా ప్యాక్ చేసి అలాగా గిఫ్ట్ ప్యాక్ చేసి పెట్టారు. ఇవన్నీ చాలా కాస్ట్ ఉంటాయి. ఇందులో ఒక్క చాక్లెటే మనకి 5 దిర్హం పడుతుంది. అంటే ఇంచుమించు 125 రూపీస్ పడుతుంది మనకి. ఇవి హ్యాండ్‌మేడ్ చాక్లెట్స్ అనమాట. సో, అందుకే ఇంత ప్రైస్ ఎక్కువున్నాయి. ఈ అరబిక్ పీపుల్ ఏంటంటే ఎవరైనా ఇంటికెళ్ళినా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా గూడా ఇలాగ బాక్సెస్ గిఫ్ట్ నీట్‌గా ప్యాక్ చేసి ఉన్నవే పట్టుకొనెళ్తారు. సో, వాళ్ళు ఎంత కాస్ట్ అయినా కూడా తీసుకుంటారనమాట. అందుకే ఇంత కాస్ట్ ఉంటాయి ఇవి. ఇలాగే స్వీట్స్, చాక్లెట్స్, డా డేట్స్ విత్ చాక్లెట్స్ అన్నీ మిక్స్‌డ్ ఉంటాయి. సో, అలా కూడా ప్యాక్ తీసుకెళ్తారు. ఇవన్నీ నాకు ఒరిజినలా కాదా అని చాలా డౌటొచ్చింది. నేనైతే ప్రైస్ చూసాను. నిజంగా ఇవి చాక్లెట్సే అనిపిచ్చాయనమాట. ఎందుకంటే అలాగా నీట్‌గా బొమ్మల్లా పెట్టేసి ఉన్నాయి. చాలా అనిపిచ్చింది. కేక్ అయితే ఆర్డర్ చేసాము. న్యూటెలా విత్ వెనిలా అనమాట. అండ్ మేము మినియన్ థీమ్‌లో అడిగాము. సో, మేము పిక్చర్ కూడా చూపిచ్చాము. సేమ్ ఇలాగే మాకు కావాలని. ఇందాక చూసాం కదా! చాక్లెట్స్ అవిను సేమ్ అలానే ఇది వేరే షాప్ అనమాట. 2 షాపులు పక్క పక్కనే ఉంటాయి. అబ్బా! చూస్తుంటే భలే అనిపిస్తుంది గదా! ఏదో చాక్లెట్ ప్రపంచంలో ఉన్నట్టుంది గదా! నాకైతే ఇవి చాలా డౌట్‌గా అనిపిస్తుంది. నిజంగా ఒరిజినలా కాదా అని. పదండి మనం ప్రైస్ చూద్దాము. నిజంగా ఒరిజినలా కాదో తెలిసిపోతుంది ఇప్పుడే. ఇలా ఈ చాక్లెట్ బాక్స్ సెట్ వచ్చేసి 550 దిర్హం అని ఉంది దీని మీద. 550 దిర్హం అంటే ఆల్మోస్ట్ 13,750 రూపీస్ ఉంది. దీని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్‌పైరీ డేట్ కూడా రాశారు. చక్కగా మనకు తెలుస్తదనమాట ఎప్పటిలోపు ఎక్స్‌పైర్ అయిపోతదో. అన్ని గిఫ్ట్స్ ప్యాక్ ఒకే కాస్ట్ లేవు. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి. అంటే ఎన్ని చాక్లెట్స్ ఉంటే అంత కాస్ట్ ఎక్కువుంటాయి. ఇంకా వాటి ఫ్లేవర్స్‌ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే మళ్ళీ ఇంకా ఎక్స్‌ట్రా కాస్ట్ ఉంటాయి. సో, దాన్ని బట్టి మనకి కాస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందనమాట. అన్నీ రకంగా ఉన్నాయి. అన్నీ ఒకటే ఏమో అనుకుంటారేమో కాదంట. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటాయంట. వాళ్ళకి దాని మీద కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్‌ని బట్టి వాళ్ళు ఫ్లేవర్ చెప్తారు. కేక్ ఆర్డర్ చేసి ఇంక మేమైతే బట్టలు కొనడానికి షాప్‌కి వచ్చేసాము. ఇదైతే గిఫ్ట్ షాప్ అనమాట. సో, ఇక్కడ అన్ని డెకరేషన్ ఐటెమ్స్ ఉంటాయి. ఈ బ్యాగ్స్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ కోసం తీసుకున్న బ్యాగ్స్ అనమాట. వీటి మీద స్టాంప్ ఏద్దామని బయట పెట్టాను. సో, ఈ స్టాంప్ ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ దోషిక్ బర్త్‌డేకి చేయించాను ఇండియాలోని. ఆ స్టాంప్ మీద హ్యాపీ బర్త్‌డే దోషిక్ అని రాసుంటదనమాట. సో, ప్రతి ఇయర్‌కి మనం ఏదో ఒకటి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు యూజ్ అవుతుంది గదా! అని చెప్పి నేను ఇలాగ వుడెన్ స్టాంప్ చేయించాను. సో, అప్పుడు నాకొక 800 ఛార్జ్ అయింది. సో, ఇది ప్రతి ఇయరు మనకి యూజ్ అవుతుంది. స్టాంపేసి ఇలా ఆరబెట్టాననమాట. చలికాలం అవ్వడంతోటి లేట్ అవ్వింది ఆరటానికి. అందుకే ఇలా ఫ్రీగా ఆరబెట్టాను. తర్వాతయితే ఇంకా గిఫ్ట్ పార్సెల్స్ చేస్తున్నాననమాట. సో, అన్ని చాక్లెట్స్, గిఫ్ట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ గూడా ఇలా నేను అరేంజ్ చేసుకున్నాను. గర్ల్స్‌కి, బాయ్స్‌కి సెపరేట్ గిఫ్ట్స్. బాయ్స్‌కేమో కార్స్, గర్ల్స్‌కేమో క్లిప్స్ అనమాట. ఇంకా రిమైనింగ్ చాక్లెట్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఇద్దరికీ గూడాను. ఈ ప్యాక్స్‌లో హెయిర్ క్లిప్స్ అవి పెట్టొచ్చని నేను సెపరేట్‌గా తీసుకున్నాను. ఇంకా స్మైలీస్ కూడా కట్ చేసి ఇలా పెట్టుకున్నాననమాట. ఇంకా కార్స్, క్లిప్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. చాక్లెట్స్ కూడా అరేంజ్ చేసుకుంటే అన్నీ ఒక్కొక్కటి బ్యాగ్‌లో పెట్టేసుకోవచ్చని నేను అన్నీ అలా సెపరేట్‌గా చేసి పెట్టాను. ఇలా చూడండి చాక్లెట్స్ కూడా ఇలా సెపరేట్ చేసి పెట్టాననమాట. ఒక్కొక్కటి బ్యాగ్‌లో ఏసేయడానికి ఈజీగా ఉంటుంది గదా! సో, ఇవి కూడా కవర్స్‌లో పెట్టేశాను.
గిఫ్ట్ ప్యాకింగ్ అంతా నేను ముందు రోజే కంప్లీట్ చేసుకున్నాను. ఇంక ఈరోజైతే బర్త్‌డే రోజుకి నేను ఫ్రూట్స్ సలాడ్ పెట్టుకున్నాను. సో, ఫ్రూట్ సలాడ్‌కి అన్ని ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాననమాట. ఒక్కొక్కటి అరేంజ్ చేసుకున్నాను. జనవరి అయినా కూడా మ్యాంగో ఈజీగా దొరుకుతుంది దుబాయ్‌లోని. యూట్యూబ్ షార్ట్స్‌లో వీడియో కూడా చేశాను మ్యాంగోస్ మీద. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంకా ఫ్రూట్స్ అయితే ఒక్కొక్కటి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. స్ట్రాబెర్రీస్, వాటర్ మిలన్, డ్రాగన్ ఫ్రూట్, మ్యాంగో, పొమోగ్రానేట్, గ్రేప్స్ అన్ని వెరైటీస్ తీసుకున్నాము. కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా అన్నీ ఉండాలని చెప్పి నేను అన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాననమాట. సో, ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాక దీంట్లో హనీ, చాట్ మసాలా అన్నీ వేసి అరేంజ్ చేసుకొని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. మార్నింగ్ ఫస్ట్ చేసిన పని ఇదే నేను. ఇంకా చాలా పనులైతే ఉన్నాయి. కానీ ఫస్ట్ అయితే ఫ్రూట్ సలాడ్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే కూల్‌గా బావుంటుంది కదా అని ఫస్ట్ ఈ పని స్టార్ట్ చేశాననమాట. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. సీల్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాము. నెక్స్ట్ పిల్లలకి పాప్‌కార్న్ ఉంటే బావుంటుందని ఫ్రెష్‌గా పాప్‌కార్న్ చేసి బాక్స్‌లో పెట్టేసాను. ఇదైతే సింపుల్ ప్రాసెసే. మనం ఈజీగా ఒక 5 మినిట్స్‌లో చేసేసుకోవచ్చు. ఈ పాప్‌కార్న్ అవ్వగానే ఫిష్ మార్కెట్‌కి అయితే వెళ్ళాను. మెనూలో మేము ప్రాన్ గ్రేవీ కర్రీ అనుకున్నామనమాట. సో, ఫ్రెష్ ప్రాన్స్ తీసుకుందామని మార్కెట్‌కి వచ్చాను. ఈ మార్కెట్ అయితే చాలా పెద్ద మార్కెట్. నేను ఇంకా మీకు చిన్న క్లిప్ మాత్రమే చూపించాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫుల్ వీడియో చేసి పెడతాను. ప్రాన్స్ అయితే తీసుకొని నేను ఇంటికి వచ్చేసాను. ఇంకా చాలా పనులు ఉన్నాయి, చేయాల్సిన పనులు. తర్వాత నేను సలాడ్ ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట. కింద లెట్యూస్, తర్వాత కీరా, క్యారెట్, టమాటో అన్నీ కట్ చేసుకొని ఇలా నీట్‌గా సీల్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. టైం అయితే 5 అయింది. డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ మేము డెకరేషన్ మేమే చేసుకుందాం అనుకున్నాము. సో, కుకింగ్ వర్క్, డెకరేషన్ చేసుకోవడం కష్టమైపోతుందని ఒక ఫిలిపియన్ లేడీని పెట్టాము. టైం 6:30 అయ్యింది. అందరూ ఒక్కొక్కరు వస్తున్నారు. సో, ఇలా జ్యూసెస్ అవన్నీ అరేంజ్ చేసి పెట్టాము. డెకరేషన్ అయితే బాగా అయిపోయింది. 7 అయ్యింది. 7 అయ్యేసరికి డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. అమ్మాయి అయితే చాలా బాగా చేసింది. ఈ డెకరేషన్ వెనకాతల పెద్ద కథే ఉంది. అసలు ఫస్ట్ మేమే చేసుకుందాం అనుకున్నాము. కానీ టైం సరిపోక మళ్ళీ వేరే వాళ్ళని పెట్టాల్సి వచ్చింది. కానీ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ అయితే మేము ముందుగానే తీసేసుకున్నాము. బెలూన్స్, తర్వాత హ్యాపీ బర్త్డే హోల్డింగ్ అవన్నీ కూడా మేము తీసుకున్నాం. లెటరింగ్ అన్నీ నేను తీసి పెట్టుకున్నాను. కానీ డెకరేషన్ వాళ్ళు చేద్దాం అనేసరికి మొత్తం మారిపోయిందనమాట. సో, చాలా బాగా వచ్చింది ఫైనల్‌గా అయితే మాత్రం. మినియన్స్ స్టిక్కర్స్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు అసలు. ఆన్లైన్‌లో చెక్ చేశాను. అమెజాన్, నూన్ అన్నీ చెక్ చేశాను. తర్వాత బయట లోకల్ షాప్స్‌లో కూడా చూసాము. అసలు స్టిక్కర్స్ అనేవి ఎక్కడ దొరకలేదు. సో, ప్రింట్ తీసి కలర్ కాపీ తీసుకొని అవి కట్ చేసి జస్ట్ అలా అతికిచ్చేసాము. సో, అదే ఫైనల్ ఆప్షన్. ఇంకేమీ దొరకలేదు. అయినా కూడా చాలా బాగా వచ్చింది డెకరేషన్ అంతా కూడా. టైం 7 అయ్యింది. ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయి ఎవరో ఫైర్ వర్క్స్ పెట్టుకున్నారనమాట. అది మాకు చాలా బాగా ఫేవర్ అయ్యింది. కానీ ఎంతోసేపు ఉండలేదు. 5 మినిట్సే ఉంది. పార్టీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా ఒక్కొక్కరు వచ్చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గర పిల్లలే. రోజు దోశతో ఆడుకుంటారనమాట. సో, వాళ్ళు కొంచెం ముందుగానే వచ్చేసారు. ఇలా 7:30 అయ్యింది. మొత్తం అందరూ కూడా ఒకేసారి వచ్చారు. సో, ఫస్ట్ నేను వీడియో తీయడానికి భయపడ్డాను. వీడియో ఓకేనా కాదా అని అడిగాను అనమాట వాళ్ళకి. ఓకే చెప్పారు. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ కంట్రీస్. వీళ్ళు మేము ఉండే బిల్డింగ్‌లోనే ఉంటారు. ఒకళ్ళు సిరియన్, ఒకళ్ళు సుడాను, ఒకళ్ళు ఈజిప్షియన్ అలా అందరూ ఉన్నారు. వీళ్ళు కేరళ అనమాట. నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. దోషిక్‌ని కూడా వాళ్ళు చూసుకుంటారు. ఒక 2 మంత్స్ నుంచి దోషిక్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు మార్నింగ్ టైమ్స్‌లోని. దోషిక్ అంటే చాలా ఇష్టము అంకుల్ అండ్ ఆంటీకి. అందుకే ఇన్వైట్ చేయగానే తప్పకుండా వస్తాము మేము అని చెప్పొచ్చారు. తిను నా ఫ్రెండ్ మదీహా. వీళ్ళది పాకిస్తాను. వాళ్ళ పాప దువా. దోషిక్ కన్నా చిన్నదనమాట. బాగా ఆడుకుంటారు ఇద్దరు కలిసి. వీళ్ళేమో మా హస్బెండ్ ఆఫీస్ స్టాఫ్. సీరియస్‌గా ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. ఒక్కొక్క కంట్రీ. జెంట్స్ అందరూ బయటనే ఉన్నారు. పదండి చూపిస్తాను. ఆఫీస్ స్టాఫ్ ఇంకా నైబర్స్ అందరూ కూడా బయటనే ఉన్నారనమాట జెంట్స్. ఎవరు మిస్ అవ్వలేదు. పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారు. అయితే నీట్‌గా అన్నీ అరేంజ్ చేసాము. కొన్ని బయట నుంచి తెప్పించాము. కొన్ని ఫుడ్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. చూసారు కదా ఏమేమి ప్రిపేర్ చేశాను. కాబూలీ చనా ఇంట్లో చేసిందే. సలాడ్స్ అన్నీ ఇంట్లో చేసినవే. ఇదైతే అరబిక్ సలాడ్, వెజిటేబుల్ అరబిక్ సలాడ్. ఫస్ట్ టైం నేను చేశాను. బాగా వచ్చింది. కుబూస్, హుమ్మూస్ ఇవన్నీ బయట నుంచి తెప్పించుకున్నాము. రైతా కూడా చేశాను నేను.
ఇంక ఇదేమో వెజిటేబుల్ బిర్యానీ అనమాట. సో, ఎవరైనా నాన్ వెజ్ తినకపోతే తింటానని వెజిటేబుల్ బిర్యానీ కూడా చేశాను. ఫస్ట్ కేక్ కటింగా, ఫుడ్డా అని డైలమాలో మేము ఉండిపోయాము. సో, ఇక్కడ కల్చర్ ఏంటంటే ఫస్ట్ ఫుడ్ తినేసి ఆ తర్వాత కేక్ కట్ చేస్తారు. సో, అదే ట్రెండ్ మేము ఫాలో అయ్యాము. చికెన్ తందూరి, చికెన్ నూడిల్స్, మటన్ బిర్యానీ ఇవన్నీ బయట నుంచి తీసుకొచ్చాము. ఇంకా రిమైనింగ్ అన్నీ ఇంట్లోవే అన్నమాట. సో ఇదో ప్రాన్ కర్రీ ఇక్కడుంది. ఇవన్నీ అరేంజ్ చేసేస్తున్నారు ఒక్కొక్కటి. మా హస్బెండ్ ఆఫీస్‌లో హెల్పర్ అనమాట. సో మనకు కూడా హెల్ప్ చేశారు. అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. పిల్లలందరూ చూసారా కేక్ కటింగ్ అనేసరికి షార్ప్ స్టడీగా వచ్చేసారు. సో ఈ కేక్ మినియన్ కేక్ మేము తీసుకున్నాము. ఇదేమో ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు. అనదర్ మ్యాంగో కేక్ అండ్ గిఫ్ట్స్ కూడా చాక్లెట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసాము టేబుల్ మీద. సో పదండి కేక్ కట్ చేసేద్దాము. పిల్లలందరినీ స్టడీగా నించోబెట్టడం అంటే అదొక పెద్ద టాస్క్ మనకి. జరగండి జరగండి జరగండి. ఆ చిట్టి మినియన్ వచ్చేస్తున్నాడు. సైడ్ 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 గివ్ మీ సైడ్. To you, happy birthday to you, happy birthday to you, say happy birthday to you. Come. బర్త్డే క్యాప్స్, పిల్లలకి స్పెట్స్, తర్వాత 3 లెటర్ క్యాండిల్, ఇవి బర్త్డే స్మాషర్ ఉంటాయి కదా, బాంబ్లా పేలుతుంది. అవన్నీ కూడా నేను తీసి పెట్టాను కానీ ఎక్కడో పెట్టేశాను అనమాట. సో కనిపించలేదు. కరెక్ట్ టైంకి అవన్నీ పెట్టిన బ్యాగ్ ఎక్కడో పెట్టేశాను, కనిపించలేదు. మా హస్బెండ్కి ఇంకా చెప్తున్నాను రండి కేక్ కట్ చేద్దాము, లేకపోతే పిల్లలందరూ లాగేస్తున్నారు, కేక్ మొత్తం పాడు చేసేస్తారు, ఇంకా కేక్ కట్ చేద్దాం రండి అని పిలుస్తున్నాను. Happy birthday to you, happy birthday, happy birthday, happy birthday to you. Sana hayatani, sana you sing Indian? No, Arabic. Sana hayatani, sing Arabic sing. Happy birthday Vadi. Allu, don't miss the bag. Allu, mama, inchi. Yalla. Mama, they all best. Wait, they will cut. They will cut. They will cut. Come in it. അതേതാ ഹാപ്പി ബർത്ത്ഡേ ഘോഷിക്ക് 2 ബർത്ത്ഡേ Candle isn't prepared. ఎక్కడ మురే కోచింగ్ చావ ఊదనము. అమ్మయ్య కేక్ కటింగ్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఇంకా కేక్ డిస్ట్రిబ్యూట్ చేయడం అందరికీ, ఇంకా గిఫ్ట్స్ తీసుకున్నాం కదా అవి కూడా, ఆ రిటర్న్ గిఫ్ట్స్ అందరికీ కూడా చిన్నపిల్లలందరికీ ఇస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఆల్రెడీ టైం వచ్చి 9:30 అయిపోయింది. ఇంకా అందరూ వెళ్ళిపోతాము అని హడావుడి పెడుతున్నారు. ఈలోపు మేము కేక్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఈ గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము. ప్రైజెస్ చెప్తానన్నాను కదా, మొత్తము ఈ ఫంక్షన్‌కి పార్టీ చేయడానికి ఎంత అయిందో చెప్తానని చెప్పాను కదా. సో ఫస్ట్ మనకి కేక్ వచ్చేసి 270 పడిందనమాట. ఓన్లీ కేక్ ఒకటే. మినియన్ కేక్ థీమ్‌లో చేయడానికి కేక్‌కి 270 తీసుకున్నారు.
ఈ డెకరేషన్‌కొచ్చి 150 చార్జ్ చేశారు. ఓన్లీ డెకరేషన్ చేయడానికే 150 చార్జ్ చేశారనమాట. రిమైనింగ్ బెలూన్స్ ఇవన్నీ గూడా మేమే తీసుకున్నాము. మేమే తీసి తనకిచ్చామనమాట. సో, ఆ ఫిలిపియన్ లేడీ ఏంటంటే ఓన్లీ డెకరేషన్ చేయడానికి 150 తీసుకున్నారు. కొంచెం హైయరే అనిపిచ్చింది. నార్మల్‌గా ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేసుకుంటే ఎక్కువగానే అనిపిస్తది. కానీ నార్మల్‌గా ఇక్కడ ఓన్లీ ఇలా బెలూన్స్ డెకరేట్ చేయడానికి 500 అడిగారనమాట మాకు ఫస్ట్. లేదు మేము ఆల్రెడీ అన్నీ ఉన్నాయి మా దగ్గర బెలూన్స్ అన్నీ ఉన్నాయి అంటే సో, అయితే ఓన్లీ జస్ట్ డెకరేట్ చేయడానికి 150 ఇవ్వండి అని చెప్పారు. సో, టోటల్‌గా డెకరేషన్‌కి అలాగా 250 అవుతది. బెలూన్స్‌కి వాటికి ఒక 100 అయిందనమాట. రిటర్న్ గిఫ్ట్స్‌కి నేనేమి ఎక్కువ కాస్ట్ పెట్టలేదు. అన్నీ తక్కువ కాస్ట్‌లో తీసుకున్నాము. చాక్లెట్స్ మాత్రం కొంచెం క్వాలిటీవి ఇచ్చామనమాట. ఎందుకంటే చిన్న పిల్లలు గదా! సో, వాళ్ళకి క్వాలిటీ ఆహ్, లాలీపాప్స్ గానీ, చాక్లెట్స్ గానీ, వ్యాపర్స్ గానీ కొంచెం క్వాలిటీలో ఉన్నాయి ఇస్తే బెటర్ అని ఓన్లీ చాక్లెట్స్ వరకు హై క్వాలిటీవి తీసుకున్నాము. సో, రిటర్న్ గిఫ్ట్స్‌కి 100 దిరమ్స్ అయ్యింది. కార్స్, క్లిప్స్ ఇవన్నీ కొంచెం రీజనబుల్‌గా 10 దిరమ్, 15 దిరమ్‌లోనే దొరికినియి. సో, టోటల్‌గా 100 దిరమ్ అయింది రిటర్న్ గిఫ్ట్స్‌కి. డ్రెసెస్‌కి ఓన్లీ దోషికి 2 పెయిర్స్ తీసుకున్నాము. సో, మినియన్ థీమ్‌లో కావాలని వెతికి, వెతికి తీసుకున్నాము దోషికి. సో, లక్కీగా సెట్ అయింది. కొంచెం లైట్ కలర్ అయినా గూడా బానే సెట్ అయింది. సో, తన డ్రెస్ వచ్చేసి 100 పడింది. సో, మేమిద్దరం అయితే ఓన్లీ టీ షర్ట్స్ మాత్రం తీసుకున్నాము. యెల్లో కలర్ టీ షర్ట్స్ ఉంటే సరిపోతుందని. సో, టోటల్‌గా ఓన్లీ మా మినియన్ డ్రెసెస్‌కే 200 పడిందనమాట. సో, అందరికీ కలిపి 200 దిరమ్స్. ఆహ్, డెకరేషన్ అయిపోయింది. ఫుడ్ అయిపోయింది. కేక్, రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా ఫుడ్ ఉంది గదా! సో, ఫుడ్ ఏంటంటే మేము ఓన్లీ 3 ఐటెమ్స్ హోటల్ నుంచి తెప్పించాం గదా! వాటికి 350 చార్జ్ చేశారనమాట. ఇంకా బౌల్స్‌కి, టేబుల్‌కి అన్నిటికి కలిపి అలా 350 చార్జ్ చేశారు. జస్ట్ రిమైనింగ్ అన్నీ గూడా మేము ఇంట్లో కుక్ చేసుకున్నాం గాబట్టి ఓవరాల్‌గా వాటికి ఒక 500 అవ్వచ్చు. ఎందుకంటే ప్రాన్స్, ఫ్రూట్స్ అన్నిటికి వెజిటబుల్స్ సలాడ్స్‌కి వాటికి గూడా అన్నిటికి కలిపి ఒక 400 దిరమ్స్ అవుతాయి. సో, ఇంతే అనమాట. ఇవన్నీ కలుపుకొని ఇదంతా గూడా ఒక 1000 దిరమ్స్, 1300 అలా అయిందనమాట మాకు కంప్లీట్ చార్జెస్ ఈ పార్టీకి మొత్తము. సింపుల్ అండ్ గ్రాండ్‌లో చేద్దాం అనుకున్నాము. సో, ఇలా 1000 దిరమ్స్ అయ్యింది. అలాగే రూపీస్‌లో కన్వర్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 22,000, 23,000 వరకు మనకి ఉంటది రూపీస్‌లో అయితే. అందరూ గూడా డెకరేషన్, ఫుడ్, కేక్ అన్నీ బావున్నాయి. అందరూ గూడా చాలా ఇంప్రెస్‌గా ఫీలయ్యి చక్కగా దోషికి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్లారనమాట. సో, చాలా గిఫ్ట్స్ ఇచ్చారు దోషికైతే మాత్రం. అందరికీ చాలా థాంక్స్. మేము డైరెక్ట్‌గా అందరికీ థాంక్స్ చెప్పుకున్నాము. ఏముంది చిన్న పార్టీయే కదా! చేసేసుకోవచ్చు. ఇంత సింపుల్ పార్టీయే కదా! అని మనం అనుకుంటాం. కానీ దాని వెనకాతల బ్యాక్‌గ్రౌండ్ అంతా హార్డ్ వర్క్ ఏంటనేది బ్యాక్‌గ్రౌండ్‌లో హార్డ్ వర్క్ ఏంటనేది చేసిన మా ఇద్దరికే తెలుసు. కానీ అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు మాకు. సో, ఎవ్రీవన్ హెల్ప్డ్ అస్ ఎ లాట్. మొత్తానికి పార్టీ అయితే చాలా బాగా జరిగింది. కొన్ని ఫోటోస్ అటాచ్ చేస్తున్నాను చూడండి. వీళ్ళు దోషిక్ ఫ్రెండ్స్ అనమాట. అందరూ వెళ్ళిపోయాక కూడా ఇంక గిఫ్ట్స్ ఓపెన్ చేసేస్తాం మేము అనేసి కంగారు పెడుతున్నారు. అక్కడి నుంచి వాళ్ళ మమ్మీ స్కూల్ ఉంది రండి, రండి అన్నా కూడా ఇంటికి వెళ్ళటం లేదు. ఇంకా మొత్తం అన్నీ ఓపెన్ చేసే వరకు ఊరుకోవటం లేదు. దోషిక్ కూడా అంతే మొత్తం చింపేస్తున్నాడు గిఫ్ట్ ప్యాక్స్ అన్నీ కూడా. సో, మేము ఏమనుకున్నామంటే సెపరేట్‌గా మళ్ళీ వీడియో చేసి గిఫ్ట్స్ ఏంటేంటి అని ఓపెన్ చేసి చూపిద్దాం అనుకున్నాము. కానీ ఆ ఛాన్స్ మనకైతే ఇవ్వలేదు అసల. వాళ్ళే ఇంక ఓపెన్ చేసేస్తున్నారు. సరే ఇంకేం చేస్తామని కొన్ని మాత్రం ఓపెన్ చేయడానికి అలో చేశాము. కొన్ని గిఫ్ట్స్ దాచిపెట్టాను. సో,
పార్టీ అయితే బాగా జరిగింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. దోషి కోసం బ్లెస్ చేసి, విషెస్ చేసి, గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మరెన్నో వీడియోస్ మీ ముందుకు తెస్తాను. ప్లీజ్ డూ ఫాలో, సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.